ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాగ్దానముగా ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం. పరిశుద్ధ లేఖనం నుంచి మనం చదువుదాం బైబిల్ నుంచి. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ 9వ అధ్యాయము మెస్సేయ రాజు జననం గురించి మనకు ముందుగా ప్రవచింపబడిన లేఖనంలో ఉంటుంది. కాబట్టి ఈ ప్రవచనాన్ని బట్టి చూస్తే క్రీస్తు పరిపాలన గురించి ఈ ప్రవచనాత్మక వాక్యములలో మొదటి రాక రెండవ రాక అనే రెండు వేరు సంఘటనల మధ్య వ్యత్యాసాన్ని ఏమి చెప్పలేదు, కానీ సంపూర్ణ విమోచన కార్యము జరగబోతుందని మాత్రం ఒక చక్కటి సంఘటన గురించి రాయించబడింది. అందుకే ఈ క్రీస్తు పుట్టుక గురించి చెప్పబడిన మాట, అందుకే 6వ వచనం చాలా మందికి స్పష్టంగా తెలియబడింది. ఎలానగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ఇది మొదలుకొని ఈ విధంగా పేరు పెట్టబడిన ఆయన గురించి ప్రవచింపబడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పబడినమాట. ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునని తెలియజేశారు. కాబట్టి ఈ సంఘటన గురించి మనము క్లుప్తంగా దైవవాక్యాలను చూడాలంటే మత్తయి సువార్త 24:42 కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా నుండి, ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానుడికి తెలిసి ఉండి ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడిలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడైన దాసుడెవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగూ చేయుచున్నట్టు అతడు కనుగొనో ఆ దాసుడు ధన్యుడు. కాబట్టి ఇది ముందుగా చెప్పబడినటువంటి ప్రవచనానుసారంగా ఎవరైతే మెలకువగా ఉంటారో, ఎవరైతే ఆయన్ని ఎరిగిన వారు ఉంటారో, ఎవరైతే ఆయన నమ్మిన వారు ఉంటారో, ఎవరైతే ఆ వాక్యాన్ని విశ్వసించిన వారు ఉంటారో, అప్పుడు మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమము కలుగుతుంది. ఇప్పుడే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదని చెప్పబడిన వాక్యానుసారంగా కూడా అది వారి పట్ల నెరవేరుతూ ఉంటుంది. కాబట్టి వాక్యానుసారంగా ఆ యొక్క ప్రవచనానుసారుడైనటువంటి యేసుని మనం విశ్వసించు వారమై ఉండాలి. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 32వ వచనం. శేషించు వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును. దేవుని ప్రజలను, ఆయా స్థలాల్లో ఉన్న వారిని ఆయనే సమకూర్చుకునేవాడిగా ఉంటాడు, ఏర్పరచుకునేవాడిగా ఉంటాడు. కాబట్టి శేషించిన ప్రజల్ని ఆదిలోనూ ఇప్పటికీ కూడా అంటే రెండవ రాకలో కూడా ఆయన సమకూర్చుకునే విధానం మనం అక్కడ చూడగలుగుతాం. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 44వ వచనం. దానియేలు గ్రంథం 2:44. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం స్థాపించును, దానికి ఎన్నటికీ నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవరికినీ చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగయుగముల వరకు నిలుచును. ఈ యొక్క రాజ్యం గురించి ప్రవచింపబడింది. కాబట్టి దేవుని రాకడకు సమస్తం సమకూర్చబడుతుంది. క్రీస్తు పాలన శాశ్వతం. దావీదు వంశీయుడును వారసుడు అయినటువంటి రీతిగా అది చేయబడుతున్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రవచనాలని నెరవేరుతున్న ఈ సమయాల్లో మనం గ్రహింపుకు వెళ్ళిన వారంగా దేవుణ్ణి కలిగి ఉండటం ఎంతైనా అవసరం. 2వ సమూయేలు 7వ అధ్యాయము 11 నుంచి మనము 26 వరకు చదివినా మనకి ఈ అంశం అంతా కనబడుతుంది. అలాగే 23వ అధ్యాయంలో కూడా ఇదే 2వ సమూయేలు 23వ అధ్యాయము మనం చూసినట్లయితే
దావీదు రచించిన చివరి మాటలు ఇవే. మొదటి నుంచి యెషయా కుమారుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యాకోబు దేవుని చేత అభిషిక్తుడై మహాధిపత్యము నొందినవాడు, ఇశ్రాయేలు స్తోత్రగీతములను మధురగానం చేసిన గాయకుడగు దావీదు పలికిన దేవోక్తి ఇదే. యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు, ఆయన వాక్కు నా నోట ఉన్నది. ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలుకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్న మనుషులను ఏలునొకడు పుట్టును. అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. ఉదయకాలపు సూర్యోదయ కాంతి వలె, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలె. చాలా స్పష్టంగా చెప్తున్న మాటలు ఇవి. వర్షం కురిసిన పిమ్మటి నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేత గడ్డి వలెను అతడు ఉండును. నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా. ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు. ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే. అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలం. అది నాకు అనుగ్రహింపబడిన రక్షణార్థమైనది. నిశ్చయముగా ఆయన దానిని నెరవేర్చును. ఇది ప్రవచించబడినటువంటి మాట, చక్కటి మాట అన్నమాట. దీనిలో ఉన్న గొప్ప ఆలోచన ఏంటంటే నేటికి కూడా అది నెరవేర్చబడుతూనే ఉంది. కాబట్టి న్యాయము, నిజాయితీ, యథార్థత అన్నది క్రీస్తునందున్న వారికి ఉంటుంది, ఆయన పాలనలో ఉన్న వారికి మాత్రమే ఉంటుంది. చూడండి, కీర్తనల భాగము 72:2. కీర్తనలు 72:2. నీతిని బట్టి పర్వతములను చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును. అంటే ఆ యొక్క నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమ నొందిన నీ వారికి అతడు న్యాయము తీర్చును. ఇవన్నీ నెరవేర్చబడుతున్నాయి. అవి క్రీస్తునందున్న వారి పక్షానివి జరుగుతాయి. కాబట్టి ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగును. అందుకే క్రీస్తు రాజ్యములో, క్రీస్తు నీతిలో, క్రీస్తు మహిమార్థముగా, క్రీస్తు కొరకు జీవించే వారిగా ఉన్న వారి పక్షాన జరగబోయే గొప్ప వాగ్దానం ఇది. జరిగింది, జరుగుతుంది, జరగబోతుంది. కాబట్టి నువ్వు యేసుక్రీస్తుకి సొంత రక్షకగా అంగీకరించి ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడు. అట్టి కృపతో దేవుడు నిన్ను నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవ, మీకు స్తోత్రాలు నాయన. మీ అందున్న వారి పట్ల మీరు కలిగి ఉన్న గొప్ప ఏర్పాటుని నాయన ఈ యొక్క దిన వాగ్దానంగా మీరు ఇచ్చినారు. దాన్ని గ్రహించి చొప్పున నడుచుకునే కృప నాకు, మాకు, మా అందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగున్న యేసుక్రీస్తు యొక్క కృపా కనికరము కాపుదల మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.